అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. ఈరోజు నేను చిక్కుడుకాయలు గింజలు అంటారండి, దాంతో ఒక కర్రీ అనేది చేస్తున్నాను. ప్రిపేర్ అనేది చూసేయండి. ఇంతలోపు నా వీడియోస్ ఎందుకు లేట్ అయిందంటే నేను ఒక తప్పు అనేది చేసినానండి, అందుకే ఇట్లా అయింది. నేను షార్ట్ వీడియోలో పెడతాను అది ఏం తప్పు చేసినాను అని. ఇప్పుడు చూడండి, నేను కుక్కర్లో ఆయిల్ అనేది 2 గరిటెలు అనేది వేస్తున్నాను. చూడండి, ఇంకా ఒక ఉల్లిపాయ అనేది తీసుకున్నాను. దానికి నేను నూనెలో అనేది వేసేస్తున్నాను ఫ్రై అవ్వాలని. మీరు కూడా నాలాగా తప్పు చేయకండి. అస్సలు ఎంత టెన్షన్ పడ్డానంటే నేను నా యూట్యూబ్ అనేది వస్తుందా, ఛానల్ రాదా అన్నట్టు నేను భయపడినాను. దేవుడు నాకు మేలే చేసినాడండి. ఎప్పుడు దేవుడు నా ఎంబడే ఉంటాడు. చూడండి, అన్నం కూడా పెట్టేసినాను. ఇంకా ఉల్లిపాయ అనేది కొంచెం రోస్ట్ అయిందండి. ఇంకా నేను టమాటా పళ్ళు అనేది ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలా, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి. అందుకే నేను 4 టమాటా పళ్ళు చిన్న సైజువే తీసుకున్నానండి, మరి పెద్ద కాదు. ఈ టమాటా పళ్ళు కూడా వేసేస్తున్నాను. దీన్ని మెల్లిగా కలుపుకుందాము. చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలండి. ఇంకా ఉప్పు వేస్తున్నాను తగినంత. ఇంకా పసుపు, ఈ 2 వేసినాక కలుపుకుందాము, ఎందుకంటే ఇవి తొందరగా ఉడుకుతుంది కదా ఉప్పు పసుపు వేసుకుంటే. ఇంకా అప్పుడే నూరిన అల్లం మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. లైట్గా ఫ్రై అవ్వాలా. ఇంకా నేను అవి గింజలు అనేది వాష్ చేసి వేస్తున్నానండి. పిల్లలు ఇట్లా చేసి పెడితే తింటారండి ఈజీగా. కొంతమంది పిల్లలు అది ఏమంటారు, చిక్కుడుకాయ ఉంటే తినరు, ఇట్లా గింజలు ఉంటే ఇష్టంగా తింటారు పప్పులా అని. దీన్ని కూడా కలుపుకుందాము. చిన్న మంట మీద కలుపుకోవాలండి. ఇంకా ఇది కలిపినాక దీంట్లో తగినంత కారం అనేది వేస్తున్నానండి. పిల్లల కోసం కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఇది కలుపుకుందాము. ఇట్లా కలిపినాక కొంచెం అనేది కారం తగలాలంటే, అందుకే నేను ఇప్పుడే నీళ్ళు అనేది వేయను. ఇది కలిపినాక మూత అనేది పెడదాము ఒక 2 నిమిషాలు. ఈలోపు అన్నం ఉడికిందో లేదో చూద్దామండి. ఇంకా టైం ఉంది, అన్నం ఉడుకుతుంది. ఇంకా అస్సలు నేను ఏం పొరపాటు చేసినానో ప్లీజ్ తప్పకుండా చూడండి షార్ట్ వీడియోస్లో. చూడండి, ఇది బాగా ఉడికిందండి. నూనె అనేది కూడా పైకి వచ్చేసింది. ఇంకా అడుగు అంటుతుందండి. ఇంకా అందుకే నేను చూసి వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని కొంచెం ఉడకాలండి కొబ్బరి వేసినాక, ఎందుకంటే కొబ్బరి వాసన అనేది దీంట్లోనే పోవాలా. ఇట్లా కలుపునాక ఇంకా కొంచెం సేపు పెడదాము. అసలు నాకు మాటలే రాకుండా ఉన్నాయండి, అంత టెన్షన్ పడ్డాను నేను. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు అనేది వేసినాను పిల్లల కోసం కాబట్టి. ఇంకా ఇందులో కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. నీళ్ళు ఇంకా కొన్ని వేసుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది విజిల్స్ పెడితే. పిల్లలు కొంచెం షేర్వా లెక్క ఉండాలని అడుగుతారని ఇట్లా నేను నీళ్ళు అనేది వేస్తున్నాను. ఇది ఉడికినాక మళ్ళీ చల్లగా అయిపోయినాక గట్టిగా అవుతుందండి, అందుకే నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. ఇంకా 2 విజిల్స్ చాలండి. ఇంకా ఆలోపు నేను అన్నం గుడక గంచి వంచేసి దమ్ అనేది పెట్టేసినాను. ఇంకా ఇది కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని 2 విజిల్స్ వరకు ఆగుదాం. 2 విజిల్స్ అనేది అయిపోయినాయండి. ఇంకా నేను మా పిల్లలకి వేడి వేడి అన్నంలో ఇంకా పప్పు కూర అంటారు మా పిల్లలు, అందుకే ఇంకా వేడి వేడి అన్నం వేసేసి వాళ్ళకి వేసేస్తున్నాను. కూర అనేది ఎట్లా వచ్చిందో చూడండి మీరే. చూడండి, ఇంకా బాగా ఉడికిందండి. అసలు ఫ్లేవర్ అనేది బాగా స్మెల్ వచ్చేసింది. గ్రేవీ ఇప్పుడు వేడిలో కొంచెం పల్చాగానే ఉంటుందండి, కొంచెం చల్లగా అయిపోయినాక థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. అందుకే ఇట్లా చేసినానండి. మీరు కూడా ఇట్లా చేసుకోవాలంటే వీడియో చూసి చేసేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చపాతీలకు కూడా బాగానే ఉంటుందండి. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. తప్పకుండా షార్ట్ వీడియో చూడండి. అంతవరకు అల్లా హాఫీజ్.